హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్టోరీ చిన్న పిట్ట కథ. ఈ కథలోని నీతి మీరు చూద్దురు. అనగనగా ఒక అడవిలో చాలా పక్షులు జంతువులు కలిసిమెలిసి ఉండేవి. ఒకరోజు అడవుకు నిప్పంటుకుంది. అది నెమ్మదిగా పెరిగి పెద్దదయ్యింది. పక్షులు జంతువులు తలో దిక్కుకి పారిపోతూ ఉన్నాయి. చేతగానివి మంటల్లో పడి చచ్చిపోతూ ఉన్నాయి. కానీ ఒక పిట్ట పారిపోకుండా తన చిన్న ముక్కుతో పక్కనే ఉన్నటువంటి చెరువులోంచి కొంచెం కొంచెం నీటిని తీసుకువచ్చి మంటల మీద పోయసాగింది. అది చూసిన ఒక కొంగ, ఓసి తిక్కలదానా, నీవు పిడికెడంత లేవు, నీ చేత ఏమవుతుంది? నువ్వు ఎన్ని నీళ్లు పోసినా ఈ మంటలు ఆరిపోవు. పో పో పోయి నిన్ను నీవు కాపాడుకో పో అంది. పిట్ట చిరునవ్వుతో, నిజమే మిత్రమా, నా ఒక్కదానితో కాకపోవచ్చు, కానీ చినుకు చినుకు కలిస్తేనే కదా వానగా మారుతుంది. అడవిలో అన్నీ చెయ్యి కలిపితే అడవిని కాపాడుకోవడం ఎంతోసేపు పట్టదు అంది. ఆ మాటలను కొంగతో పాటు ఇతర పక్షులు జంతువులు కూడా నిజమే కదా అనుకున్నాయి. వెంటనే అవన్నీ కలిసి పారిపోవడం ఆపి మంటల మీద నీటిని చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కొంతసేపు అయ్యేటప్పటికీ ఆ మంటలన్నీ కూడా ఆరిపోయాయి. అడవిని కాపాడుకోగలిగాయి. చూసారు కదండి ఇందులో నీతి. నాకెందుకులే అని వెళ్ళిపోకుండా తను చిన్న పిట్ట అయినప్పటికీ కూడా అనేకమైన జంతువుల్లోనూ పక్షుల్లోనూ ప్రేరణ కలిగించింది. ఏదైనా కూడా అంతే, నాకెందుకు అనుకుంటే ఏదీ కూడా జరగదు. అన్నీ కలిసికట్టుగా చేసినప్పుడు ఆ మంటలు ఆరిపోవడమే కాకుండా అడవిని, వాటి ప్రాణాలని కూడా కాపాడుకోగలిగాయి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.